నేడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నారు. భూమి, వ్యవసాయం, రైతు సమస్యలపై పోరుబాటకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పీసీసీ నేతలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని తమ నిరసన గళం వినిపించనున్నారు. వికారాబాద్ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇక ఇదే అంశంపై మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి రామ్, పీసీసీ పోరుబాటపై అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ భవానీ. ఏదైతే రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో కూడా అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంది. మొదట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సోమేష్ కుమార్ ను కలిసిన పిసిసి బృందం అనేక సమస్యలతో మెమోరాండం కూడా ఇచ్చింది. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో చాలా మంది రైతులు భూముల సమస్య ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాటికి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకుండా భూ కబ్జాదారులకు కొంతమందికి వంతపాడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడడం జరిగింది. నిన్న ఏకంగా మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కూడా మీడియా సమావేశం పెట్టి ధరణితో నా 2 ఎకరాల భూమి మాయమైందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ అన్ని సమస్యలపైన సంబంధిత అధికారులకు కలిసినా కూడా పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో రైతు బంధు, రైతు రుణమాఫీ కానీ, ధరణి సమస్య, తర్వాత వ్యవసాయం సంబంధించిన ఇష్యూస్ సంబంధించిన సమస్యల మీద కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినా కూడా పరిష్కారానికి చొరవ చూపడం నేపథ్యంలోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కిసాన్ సెల్ నేతతో పాటు అన్ని విభాగాల నాయకులు కూడా ఈ ధర్నాలో పాల్గొనాలని చెప్పి జిల్లాల వారీగా కోఆర్డినేటర్ కూడా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కేంద్రంగా జరిగే కార్యక్రమంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఆ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలు కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా ఖమ్మంలో జరిగే ధర్నా నిరసన కార్యక్రమంలో మాజీ మధుర ఎమ్మెల్యే సిఎల్పి నేత బట్టి విక్రమార్క పాల్గొంటున్నాడు. మేడ్చల్ జిల్లాతో పాటు మొత్తం 33 జిల్లాల్లో హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ముందు కూడా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపడుతోంది. ప్రభుత్వం ఇప్పటికీ కూడా దిగిరాని పక్షంలో భవిష్యత్తులో చలో అసెంబ్లీ ముట్టడికి పిలిపించే అవకాశం. ఎందుకంటే రేపు 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాని నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేపట్టి రేపు అసెంబ్లీ కార్యక్రమాల సందర్భంగా కూడా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. భవాని. థాంక్యూ రామ్.